నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? వరుసగా పాకిస్తాన్లోని ఇన్ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్. పాపులారిటీ కోసం పాకిస్తాన్ టిక్టాక్ స్టార్స్ ఇంతకు దిగజారుతారా? అప్పుడు మినాహిల్ మాలిక్, ఇప్పుడు ఇమ్షా రెహమాన్ ప్రైవేట్ వీడియోలపై నెటిజన్లు ట్రోలింగ్. ఇక విషయంలోకి వెళితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతున్నాయనే చెప్పాలి. అవును, పాకిస్తాన్లో ఇటీవల కాలంలో వరుసగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతూ వస్తున్నాయి. గతంలో టిక్టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్ ఫ్రెండ్తో ఏకాంతంగా గడిపిన వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టిక్టాక్ స్టార్ ఇమ్షా రెహమాన్కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. డాలర్లు. ఇది ఆమె సోషల్ మీడియా ద్వారా చాలా సంపాదించిందని చూపిస్తోంది. ఈ వీడియోలపై పాకిస్తానీ నటి మిషీ ఖాన్ మాలిక్ ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం వీడియోలను ఆమె లీక్ చేసి ఉండొచ్చని అన్నారు. ఈ సంఘటనను కరీనా కపూర్ నటించిన ఓ బాలీవుడ్ సినిమాలోని సన్నివేశంతో పోల్చారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ పబ్లిసిటీ కోసం ఈ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని అన్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు సమాజాన్ని అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు మరో టిక్టాకర్ వీడియోలు లీక్ కావడంతో ఈ పాకిస్తానీ నటి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. గతంలో టిక్
ఇక గతంలోనూ మినాహిల్ మాలిక్ అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫోటోల వల్ల చాలా మంది ఆమెను ఆ సమయంలో తప్పుపట్టారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఆమెను కొందరు ఇలా టార్గెట్ చేశారని ఆమె ఫాలోవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల గౌరవం లేని వారు ఇలాంటి పని చేస్తారని, తనకు చాలా మంది మద్దతు లభిస్తుందని, దేవుడు నాకు మద్దతుగా ఉంటాడని నమ్ముతున్నాను అంటూ మాలిక్ చెప్పుకొచ్చింది. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న మినాహిల్ ఈ సమస్య నుండి త్వరగా బయటపడాలని ఆమె ఫాలోవర్లు కోరుకుంటున్నారు. త్వరలోనే నిజం బయటకు వస్తుందని, అప్పుడు తనను ట్రోల్ చేసిన వారంతా ఏం చేస్తారంటూ మినాహిల్ ప్రశ్నిస్తుంది. మరోవైపు నెటిజన్లు మాత్రం ఈ వీడియోను షేర్ చేస్తూనే ఉన్నారు.